హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నిన్నటి వీడియో. సండే రోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ చేశానండి నేను. అంటే నిన్న సండే మురకశీల కదా, మేమైతే ఫిష్ తెచ్చుకోలేదు. నాన్ వెజ్ తినేవాళ్ళు మురకశీల రోజు చేపలు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటారు కదా. మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉండి మేమైతే చేపలు తెచ్చుకోలేదు. మా హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి అయితే 1 అయిందండి. ఇంకా ఆయన వచ్చేదాకా అయితే మనం వంట చేయకుండా ఉండలేం కదా. అందుకే నేనైతే ఇంట్లో ఉన్న ఎగ్స్తో ఎగ్ కర్రీ చేశాను. 2021లో మురకశీల రోజు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి మాకు. అది లైఫ్లో మేము మర్చిపోలేనిది. అదేంటంటే మా అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది మురకశీల రోజే. సేమ్ ఇదే డేట్ జూన్ 8, 2021లో మేము హాస్పిటల్కి వెళ్ళామండి. అప్పుడు ఖమ్మంకి నేను మా హస్బెండ్ ఒక బైక్ మీద అండ్ మా అమ్మ మా అన్నయ్య ఇంకొక బైక్ మీద అయితే వెళ్ళాము. బస్సుకి వెళ్దామంటే అప్పుడు కరోనా టైం, బస్సులు అయితే ఎలో లేవండి. అంతా బాగానే ఉండే, చెకప్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. రిటర్న్ అవుతున్నామండి. రిటర్న్ అయిపోయినాం కూడా, సగం దూరం వచ్చేసాము. నేను మా హస్బెండ్ అయితే ముందు ఉన్నాం బైక్లో అండ్ అమ్మ అన్నయ్య అయితే కొంచెం దూరంలో ఉన్నారు. ఎదురు నుంచి ఇంకొక బైక్ వచ్చి అన్నయ్య వాళ్ళని అయితే గుద్దింది. ఆ అమ్మ ఏమో వెనకాల కింద పడిపోయింది. అమ్మకి కాలు చిట్కన వేలి ఇరిగిపోయింది. ఇంకా అన్నయ్యకి అయితే చెప్పలేమండి, పాదం పైన స్కిన్ అంతా లేచిపోయింది, నరాలు కూడా కొన్ని చచ్చిపడిపోయి ఉండే అనమాట. ఇప్పుడు అంతా ఓకే. సర్జరీ జరిగింది. 1.5 మంత్ మొత్తం హాస్పిటల్లోనే ఉండే మా అన్నయ్య. 2 మంత్స్ అయితే బెడ్ మీదనే ఉన్నాడు పాపం. నా వల్ల హాస్పిటల్కి వచ్చి అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. చాలా భయంగా బాధగా ఉండే అండి. అప్పుడు ఒక 1 మంత్ మొత్తం అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాం అందరం. ఇప్పుడైతే అంతా ఓకే, కానీ మనకైతే గుర్తొస్తాయి కదా అప్పుడప్పుడు. అంటే ఇలాంటి రోజు ఇట్లా అయింది అని చెప్పి. అందుకే నాకు మురకశీల అనేది ఎప్పుడు వచ్చినా కానీ భయంగానే ఉంటుంది. మా అన్నయ్యనైతే మురకశీల వచ్చిన రోజు మా అమ్మ డాడీ బయటికి పోనీయరు, వాళ్ళకి భయం ఉంటుంది కదా. ఎందుకో ఇలా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను. ఇంతకీ మీకు నా ఎగ్ కర్రీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.